కూడా పదవి ఓ పక్క మెగా బ్రదర్ కి మరో పక్క రావాలండి. రాధా గారికి రావాలి, ఇంకా చాలా మందికి రావాల్సినవి ఉన్నాయి, వస్తాయి. అందరూ ఎవరైతే పార్టీలకి వాళ్ళ పార్టీలు కష్టపడి పనిచేశారో వాళ్ళకి న్యాయంగా రావాలి. రాధా గారు ఎప్పటి నుంచో పార్టీకి చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన చాలా ప్రచారంలో కూడా ఆయన ఏ స్థాయిలో అండగా నిలబడ్డారు టీడీపీకి కూటమికి అనేది ప్రజలందరూ చూశారు. కాబట్టి ఆయనకు న్యాయబద్ధంగా రావాల్సింది వస్తుంది. దీనిలో అప్పనంగా ఎవరిని ఏం దేయి అడుక్కునే అవసరం గాని అగత్యం గాని అలాంటి విషయాలు గాని రాధాబాబు గారికి లేవు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఇస్తానన్నా నాకు వద్దు అనే రకమే గాని కావాలి అని చెప్పి ఒకరిని యాచించే పరిస్థితుల్లో అయితే రాధాబాబు గారు లేరు. అలాంటి మాటలు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్యానెల్లో కూర్చొని ఉన్న ప్రతినిధులు కాస్త కొంచెం మెలకువతోటి చిప్పులు దగ్గర పెట్టుకొని మొత్తం చిప్పులు దబ్బినాయి మీ 11కి. ఆ చిప్పులు కాస్త రీఛార్జ్ చేసుకొని ప్యానెల్లో కూర్చొని కాస్త నాలుకను కాస్త కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే కొంచెం బాగుంటది. లేదా నోరుంది అమెరికా అధ్యక్షుని చేయండి లేకపోతే జపాన్ అధ్యక్షుని చేయండి ఇష్టానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు గట్టి బుద్ధి చెప్తారు. ఈసారి సింగిల్ డిజిట్ గో లేకపోతే సున్నాకు పరిమితం చేస్తారు, ఆ భూస్థాపితం చేసేస్తారు. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దరిద్రమే లేకుండా ఊడ్చి అవతలేస్తారు. ఏ పదవి ఆశించని రాధా గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం చిన్నపరెడ్డి గారు ఏంటంటే ఆయన మాట్లాడుతూ నేను రాధాబాబు గారిని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా, పదవుల కోసం తాపత్రయపడే వ్యక్తి కాదు. చిన్నపరెడ్డి గారు మాట్లాడండి. చిన్నపరెడ్డి గారు వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందండి. చిన్నపరెడ్డి గారు కంప్లీట్ గా మ్యూట్ లోకి వెళ్ళారు. మాట్లాడండి. ఆయన చెప్పు కూడా మ్యూట్ లోకి వెళ్ళినట్టు ఉందండి. ఇప్పుడు మాట్లాడలేదు ఆయన. మాట్లాడండి చిన్నపరెడ్డి గారు. హలో మాట్లాడండి, మిమ్మల్ని మీకే చెప్తున్నాను. నాకేమనలేదే చెప్పండి సార్. ఓకే, చాలా కామెంట్స్ వస్తున్నాయి మీ మీద. నేను వింటానే ఉన్నానే. చెప్పండి కంటిన్యూ కానీ. ఏంటి సార్ వినిపించట్లేదు? వాళ్ళు ఏం మాట్లాడారు కూడా మీరు వినలేదా? సార్ శివపార్వతి గారు మాట్లాడి అన్ని విన్నాను. సరే మాట్లాడండి, రిప్లై ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. ఇప్పుడు అట్లాగా సార్, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు కదా, మధ్యలో ఎంటర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు రాధా గారి గురించి ఏదో అన్నారని చెప్తున్నాను, నేను అన్ని ఫాలో. మాట్లాడండి, మీరు రెస్పాండ్ అవ్వండి. సార్ నేను ఒకటే సార్ చెప్పేది, పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో ఉన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఉన్నా ప్రతి ఒక్కళ్ళకి కూడా రక్షణ ఈ రాష్ట్రంలో సామాన్యులుగా నాకు కానీ మీకు కానీ ప్రతి ఒక్కళ్ళకి రక్షణ కావాలి, రక్షణ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి కూడా అదనపు భద్రత ఇవ్వండి, ఎవరు కాదనేది ఏం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ కుటుంబ పాలనకి సంబంధించినటువంటి గతంలో మాట్లాడినటువంటి వీడియోని మీకు చూపించాను. దాని గురించి ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు కుటుంబ పాలనని ఈ వారసత్వ రాజకీయాలకి నాకు ఇష్టం లేదు, ప్రధానమంత్రి గారిని నేను అందుకనే నచ్చుతానని చెప్పినటువంటి వీడియో చూపించాను. దానికి సంబంధించి ఎవరు మాట్లాడింది లేదు. పవన్ కళ్యాణ్ గారు మేము అన్న మాట ఆ రోజు అవసరాన్ని బట్టి అన్నాం. ఈ రోజు 10 సంవత్సరాలు మా అన్నయ్య పనిచేసాడు కాబట్టి ఇచ్చుకున్నామనంటే ఎవరు కాదనేది ఏం లేదు. అందులో ఖచ్చితంగా అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికైతే వాళ్ళు ఇచ్చుకుంటారు. ముఖ్యమంత్రి గారి ఆయన ఇష్టానుసారం ఎవరికైనా మంత్రి పదవులు ఇస్తారు, ఇచ్చుకోమనండి. కానీ మేము చెప్పేది ఏంటంటే ఇచ్చిన హామీని ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చి ప్రజల మంచి చేయండి, మీరు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చమని చెప్పేసి కోరుతా ఉన్నాం. చేత అయితేనేమో చేయండి, చేయకపోతేనేమో జమినీ ఎలక్షన్లు అన్నారు, ప్రజలు సిద్ధంగా ఉండండి, దానికి తగ్గట్టుగా ఎలక్షన్లకు పోతే ప్రజలే బుద్ధి చెబుతారు. దానికి ఏముంది మనం మాట్లాడాలి. విజయ్ మీద పవర్ పోయింది. శివపార్తి గారు కంక్లూడ్ చేయమంటారా లేకపోతే మాట్లాడండి, ఆయన వివరణ ఇవ్వమంటారా? ఇవ్వండి.